సుందరాకాండ 37వ సర్గ. నిన్నటి సర్గలో హనుమంతుడు సీతాదేవికి నమ్మకం కలిగించేలాగా ఆ రాముడిచ్చిన ఆనవాళ్ళని ఇచ్చేసి రాముడు సీతాదేవి గురించే పరితపిస్తున్నాడని చెప్తాడనమాట. ఆ మాటలు విన్నటువంటి సీతాదేవికి అమృతంలో విషం కలిపినట్టుగా అనిపిస్తుంది. అంటే తన రాముడు తన కోసం బాధపడుతున్నాడనే విషయం అమృతంగా అనిపించినా ఆయన నిరంతరము దుఃఖంలో ఉండి తిండి తిప్పలు మానేసి తననే కలవరిస్తున్నారని తెలిసి ఆవిడ ఎంతో బాధపడుతుంది. దైవము మానవులని అత్యంత ఐశ్వర్యంలోకి గాని లేదా అతి భయంకరమైన దుఃఖంలోకి గాని తాడు కట్టినట్టు లాగి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. దైవ సంకల్పాన్ని అధిగమించటం ఎవరి వల్ల కాదు. దానికి సరైన ఉదాహరణ రాముడు, లక్ష్మణుడు, నేనే. మేము ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండి ఎలా దుఃఖాల పాలైపోయామో మా కథ ఒక ఉదాహరణ. ముల్లోకాలని పరిపాలించాల్సినటువంటి నా రాముడు సముద్రం మధ్యలో పగిలిపోయిన ఓడలో ఉండి ఆ ఓడలోకి నీళ్ళన్నీ వచ్చేస్తే తను ఎంత ఈదినా ఒడ్డు కనిపించనంత భయంకరమైన దుఃఖంలో పడి ఈదుతున్నాడు. నా శోకం కూడా ఎప్పటికి అంతమవుతుందో నాకు తెలియటం లేదు. ఆ రావణాసురుణ్ణి ఎప్పటికైనా రాముడు సంహరిస్తాడా? ఆ దృశ్యాన్ని నేను చూడగలుగుతానా అని చెప్పేసి అంటోంది. సంవత్సరం పూర్తయ్యేలోగా రాముడు వచ్చి నన్ను రక్షించాలని రాముడికి చెప్పు. ఇప్పటికే 10 నెలలు అయిపోయింది. నాకు ఇంకా 2 నెలల గడువు మాత్రమే ఉంది. ఈ గడువు లోపల రాముడు వచ్చి నన్ను రక్షించగలగాలి అని చెప్పేసి చెప్తుంది. రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడు నన్ను రాముడికి అప్పచెప్పమని తన అన్నగారికి ఎంతో నచ్చజెప్పటానికి ప్రయత్నించాడని నాకు ఆయన కూతురైనటువంటి నల చెప్పింది. అలాంటి దుర్మార్గుడికి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా? అతనికి మృత్యువు సమీపమైంది. యుద్ధభూమిలో మృత్యుదేవత అతని కోసం ఎదురు చూస్తుంది. అందుకే అతను ఎవరి మాట వినకుండా అలా పెడిచి వినిపెడుతున్నాడు. నా అంతరాత్మ పరిశుద్ధమైంది. నా మనసంతా రాముని మీదే నిలిచి ఉంది. నా రాముడు తప్పకుండా వచ్చి నన్ను కాపాడుతాడనే నమ్మకం నాకుంది. 14,000 మంది రాక్షసుల్ని ఒంటి చేత్తో మట్టి కరిపించినటువంటి నా రాముడికి ఎదురు నిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంద్రుడి గురించి సచీదేవికి ఎలా తెలుస్తుందో నా రాముడి గురించి నాకు అలాగే అర్థమవుతుంది. అలా కన్నీళ్లతో కొంత బేలగాను తన రాముడు తనని తిరిగి తీసుకువెళ్తాడనే నమ్మకంతో ఉండి ధైర్యంగాను మాట్లాడుతున్న సీత మాటలు విన్నటువంటి హనుమంతుడు ఇలా అంటాడు. ఓ తల్లి, రాముడు వానర వృక్షముఖ సైన్యాలతో వచ్చేసేసి తప్పకుండా నిన్ను యుద్ధంలో రావణాసురుణ్ణి చంపేసి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. కానీ నువ్వు అంతదాకా ఉండలేను ఇక్కడ అని చెప్తే నువ్వు నిస్సంకోచంగా నా వీపు మీద ఎక్కువ నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు. నిన్నే కాదు, నీతో పాటు ఈ రావణాసురుడి లంకనంతా కూడా నా వీపు మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోగలను. ఆ సముద్రాన్ని నేను దాటిపోగలను. హోమం చేసిన ద్రవ్యాన్ని అగ్ని దేవేంద్రుడికి అప్పగించినట్లు నేను నిన్ను రాముడికి అప్పచెప్తాను. దైత్య సంహారానికి సిద్ధమైనటువంటి విష్ణుమూర్తిలా ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి నువ్వు ఇప్పుడే ఈ క్షణమే చూడగలవు. వేరే ఏమీ ఆలోచించకు. రోహిణి చంద్రుడిని చేరినట్లు నువ్వు నీ రాముణ్ణి చేరు. నా వీపు మీద ఎక్కి ఆకాశ మార్గంలో సూర్యచంద్రులు నిన్ను పలకరిస్తున్నారా అని అనిపించేలాగా నాతో పాటు ప్రయాణం చేయి. ఆ రాక్షసులు తరుముకుని వస్తారని నువ్వు భయపడకు. నా వేగానికి ఆ రాక్షసులు ఎవరూ తట్టుకోలేరు. వారెవ్వరూ కూడా నాతో సమానంగా నా వెనకాల రాలేరు, నన్ను వెంబడించలేరు. వెంటనే నువ్వు నా వీపు మీద ఎక్కేసేయి, నేను నిన్ను తీసుకుని బయలుదేరతాను అని చెప్పేసి అంటూ ఉన్నటువంటి హనుమంతుడి మాటలు విన్న సీతాదేవికి కొంచెం వినోదంగాను కొంచెం ఆనందంగాను అనిపించింది. హనుమా, నువ్వు చూస్తే చిన్న పిల్లంత ఉన్నావు. నేను ఇంత పెద్దగా ఉన్నాను. నన్ను నీ వీప మీద ఎక్కించుకుని
తీసుకెళ్ళిపోతా అంటున్నావు, ఏం ధైర్యం అయ్యా నీది, ఎలా తీసుకెళ్తావయ్యా నన్ను అని చెప్పేసి అంటుంది. నీ ఈ ఆలోచన బట్టి నువ్వు నిజంగా వానరుడివే అని నిర్ధారణ అయిపోయింది అని చెప్పేసి అంటుంది. సీత మాటలు విన్న హనుమంతుడు, ఆహా, నాకు ఇలా పరాభవం జరిగింది కదా, ఈ సీతామాతకి నా యొక్క బలపరాక్రమాలు తెలియవు కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఈమెకి ఇప్పుడైనా బలపరాక్రమాలని చూపించాలి అని అనుకుంటాడు. ఒక్కసారిగా చెట్టు మీద నుంచి కిందకి దూకి తన శరీరాన్ని పెద్దగా చేస్తూ ఉండడం మొదలు పెడతాడు. మందర పర్వతమంతా ఎత్తైపోయి వజ్రాయుధాల్లాంటి గోళ్లతోటి, కోరలతోటి, అగ్ని లాంటి తేజస్సుతోటి సీతామాత ముందు నుంచుంటాడు. నుంచుని, నేను ఈ పర్వతాలని, అరణ్యాలని, అంతేకాకుండా ఈ లంకా పట్టణాన్ని అంతా కూడా నా వీపు మీద మోసుకొని తీసుకెళ్ళిపోగలను. నువ్వు నిస్సంకోచంగా నా వీపు మీద ఎక్కి కూర్చో అని చెప్పేసి చెప్తాడు. హనుమంతుడి యొక్క భీమరూపం చూసినటువంటి సీతామాత ఇలా అంటుంది, ఓ హనుమ, నీ బలపరాక్రమాలన్నీ నాకు తెలుసు. నీ బలంలో ఎవరూ నీకు సరితూగరని, నిన్నెవరూ అడ్డుకోలేరని కూడా నాకు తెలుసు. నీ తేజస్సు అగ్నితో సమానమైనదని కూడా నాకు తెలుసు. అందుకే నువ్వు అంత పెద్ద సముద్రాన్ని అవలీలగా దాటి ఇక్కడికి రాగలిగావు. నువ్వు నన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్ళగలవనే నమ్మకము నాకుంది. కానీ ఇప్పుడు మనము ఒక కార్యాన్ని చెడగొట్టకుండా ఉండాలి. నేను నీతో రావడం సరైన పని కాదు. ఎందుకంటే నువ్వు నన్ను వీపు మీద బాగానే కూర్చోబెట్టుకు తీసుకెళ్తావు, కానీ అంత పైనుంచి ప్రయాణం చేస్తుంటే నాకు కళ్ళు తిరగచ్చు. ఆ సముద్రం వైపు కిందకి చూడగానే కళ్ళు తిరిగి సముద్రంలో నేను పడిపోవచ్చు. అలా పడిపోయినప్పుడు నన్ను ఏ తిమింగలాలో మింగేయచ్చు. అంతేకాదు, నువ్వు నన్ను అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే రావణాసురుడు ఏమైనా చేతులు కట్టుకుని ఊరుకుంటాడా? అతని సైన్యం అంతా కూడా నీ వెనకాల తరుముతూ వస్తుంది. నీ మీదకి బాణాలు, సూర్ణాలు అన్నీ వేసేసి యుద్ధం చేయడానికి సిద్ధమైపోతూ ఉంటుంది. అప్పుడు నీ రక్షణ, నీ ఆత్మరక్షణ చేసుకోవడమే నీకు కష్టమైపోతుంది. నన్ను ఎలా రక్షించగలుగుతావు? లేదా ఆ ఆయుధాల్లో ఏదన్నా వచ్చి నాకు గుచ్చుకుపోవచ్చు. ఒకవేళ అలా ఆయుధాలు నీ మీద పడుతున్నా సరే నువ్వు ఆపకుండా నీకున్న బలంతో నువ్వు వాళ్ళతోటి యుద్ధం చేయొచ్చు. కానీ ఆ యుద్ధము, ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి నేను భయంతో కళ్ళు తిరిగి పడిపోవచ్చు. లేకపోతే నేను పడిపోబోతుంటే ఆ రాక్షసులు వచ్చి నన్ను పట్టుకుని మళ్ళీ ఎవరికి కనిపించకుండా నన్ను ఎక్కడో తీసుకెళ్ళి దాచిపెట్టేచ్చు. నిస్సందేహంగా నువ్వు ఇంతమంది రాక్షసుల్ని కూడా మట్టి గర్పించగలవు. కానీ అలా చేయటం వల్ల రాముడి కీర్తి దెబ్బతింటుంది. రాముడు యుద్ధం చేసి రావణాసురుణ్ణి సంహరించాకే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం సరైన పని. అంతేకాదు, ఒకవేళ ఈ రాక్షసులందరూ నన్ను ఎక్కడో తీసుకెళ్ళి దాచిపెట్టేశారనుకో, అప్పుడు నువ్వు ఈ సముద్ర లంఘనం చేయడం అంతా కూడా వృధా అయిపోతుంది. నువ్వే చెప్పావు కదా, నేను రాకపోతే కనుక రాముడు, లక్ష్మణుడు, అలాగే సుగ్రీవుడు వీళ్ళందరితో పాటు మొత్తము 4 వంశాలు నాశనం అయిపోతాయి అని చెప్పావు కదా, అదే జరుగుతుంది. ఇంత నువ్వు కష్టపడి నన్ను, నా జాడ తెలుసుకోవడము అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకని ఏ విధంగా ఆలోచించినా కూడా ఆ రాముడు వచ్చి నన్ను విడిపించుకుని తీసుకెళ్ళడమే సరైన పనని నాకు అనిపిస్తోంది. అంతేకాకుండా నేను మహాపతివ్రతను. రాముణ్ణి తప్ప వేరే ఏ పురుషుణ్ణి కూడా నేను స్పృశించను. అయితే రావణాసురుడు నన్ను ముట్టుకున్నాడంటావేమో, ఆ పరిస్థితిలో నేను అబలని. అక్కడ నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. చేసేది లేక అతడు నన్ను ఎత్తుకుపోతుంటే ఏడవడం తప్ప నేనేం చేయలేకపోయాను. కానీ కావాలని తెలిసి వెళ్ళి నేను అతన్ని తాకలేదు. నన్ను అపహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి బంధుమిత్ర సపరివారంగా అందరినీ సంహరించి నన్ను తీసుకెళ్ళటమే రాముడి కర్తవ్యం. నా రాముడు ధనస్సు ధరించి యుద్ధరంగంలో నుంచుంటే అతని పక్కన లక్ష్మణుడు తేజోమూర్తిలాగా ప్రజ్వరిల్లిపోతూ ఉంటే ఆ రాక్షసులందరినీ కూడా ఒక చిటిక కాలంలో మట్టు కరిపించగలరు.
కాబట్టి నువ్వు వెళ్ళి నా రాముణ్ణి ఇక్కడికి తీసుకురా. అతడు రావణాసురుడితో యుద్ధం చేసి అతనిని ఓడించి నన్ను తీసుకెళ్ళడమే సరైన పని అని చెప్పేసి సీతామాత హనుమంతుడికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.